ఆదిలాబాద్ లో ఉన్నటువంటి అన్ని వార్డులలో పెరుగుతూ వస్తున్నప్పుడు ఓటరు మహాశైలంతా కూడా గొప్ప ఉత్సాహంతో కనిపిస్తా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో మొదలుగానైతే అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆదిలాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితులు మారాలని, పట్టణం అభివృద్ధి చెందాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అంతా కూడా సమర్థిస్తున్నట్టు అనిపిస్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటరు మహాశయులంతా కూడా చిరునవ్వుతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇక్కడ వాతావరణం నిర్మాణమైనట్టు అనిపిస్తా ఉంది. మాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఆదిలాబాద్ పట్టణ ప్రజలు భారతీయ జనతా పార్టీకే పట్టం కడతారని, తప్పకుండా ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురేస్తామని ఒక నమ్మకం, ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. పట్టణాల అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యం. నరేంద్ర మోడీ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యం. ఆ విషయం పట్టణ ప్రజలందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. ఈ ఆదిలాబాద్ పట్టణ పరిస్థితి మారాలి. ఈ పట్టణం తెలంగాణలోనే ఒక ప్రత్యేకమైన పట్టణంగా అభివృద్ధి చెందాలి. దాని కొరకు ఇప్పటికీ అనేకమైన వందల వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తా ఉన్నది. ఎల్లుండి తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయం సాధించండి. ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేస్తామని సందర్భంగా తెలియదు.